నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల షెడ్యూల్ పైన వస్తున్నటువంటి ఊహాగానాలు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రచారాలకైతే కనుక కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఏవైతే చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఉన్నాయో, అంటే ఎన్నికల సంఘం అధికారుల పర్యటనల వివరాలతో అయితే కనుక ఈ ప్రచారాలకి ఒక బ్రేక్ పడినట్లుగాను, ఒక స్పష్టత వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత ముందస్తుగానే వస్తుంది అనే ప్రచారం ఏదైతే జరిగిందో, ఆ ప్రచారానికి కారణాలు ఏమిటి, అదే సమయంలో ఎప్పుడు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉన్నాయి, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి గత కొన్ని రోజులుగా కొన్ని ఊహాగానాలు చూస్తున్నాం. ఏదైతే ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడచ్చు అంటూ ఆ ప్రచారాలు కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు తాజాగా అయితే మాత్రం ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఎన్నికల సంఘం అధికారుల ఒక ప్రకటనతోటి స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి దాని మీద మీ అబ్జర్వేషన్? ఇది ఏంటి అంటే కన్ఫ్యూజన్ పెద్ద అవసరం లేదు పెట్టుకోవాల్సింది. ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తొందరగా ఎన్నికలకు వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఎందుకు? మీకు ఇప్పటికే మీరు గమనించి ఉంటే డే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా టెంపరేచర్స్ ఇదే విధంగా పెరుగుతూ ఉంటే ఏప్రిల్ వచ్చే టైంకి ఎండలు మార్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎండలు మాడిస్తే మీకు కరెంటు వినియోగం పెరుగుతూ ఉంటుంది. కరెంటు వినియోగం అక్కడ కరెంటు ఇప్పటికే కోతలు మొదలైపోయి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు తీవ్రమైపోతాయి. అప్పుడు ప్రభుత్వం మీద మొత్తం వ్యతిరేకంగా తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి తొందరగా ఎన్నికలు పెట్టేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాని రెగ్యులర్గా వెళ్ళి కలవటం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగమే. తొందరగా ఎన్నికలు పెట్టేసుకుంటే అసెంబ్లీ అంటే తీర్పు వచ్చేసే మన ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరిగినా కానీ బాక్సులో ఓట్లు అయితే పడిపోతాయి కదా అని ప్లాన్ చేసుకున్నాడు అనమాట. కానీ అసలు ఇక్కడ ఓట్ల చేర్చటం దగ్గర నుంచి కూడా తీవ్రమైన అధికార దుర్వినియోగం జరిగిందన్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. మొత్తం దొంగ ఓట్లు, ఈ కథలు కమామేషులు ఇవన్నీ సార్ట్అవుట్ చేయటము, వీటితోటే చాలా సమయం అయిపోయే పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఈ వాలంటీర్ల దగ్గర నుంచి సమాచారం సేకరించి దాన్ని ప్రొఫైలింగ్ చేసుకొని అందులో మన ఓటర్లు ఎవరు, తెలుగుదేశం ఓటర్లు ఎవరు అని ఐడెంటిఫై చేసుకొని తెలుగుదేశం ఓటర్లను తీసేసి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడంతో కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి. ఈ కంప్లైంట్లన్నీ పరిష్కరించకుండా ఎన్నికలకు పోలేరు. ఇది అక్కడ జరుగుతున్నది. అంటే వైసీపీ తన కంటిని తన వేలుతోటే పొడుచుకున్నది. అంటే ఏదో దొంగ ఓట్లు చేర్చుకొని లాభపడదాం అనుకుంటే ఇప్పుడు మొత్తానికి ముందర ఎన్నికలు పోయి వెనక్కి వెళ్ళిపోయినాయి ఎన్నికలు. అంటే మామూలుగానే టైం లోపల పెడతారు, ఆ టైం లోపల జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే ఎన్నికల సంఘం టూర్ ప్రోగ్రామ్ షెడ్యూలు అది కూడా వచ్చింది. వాళ్ళ అధికారులందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో పర్యటించడం, ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది ఇప్పుడు. అవును, ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తారు. వాళ్ళంతా కూడా ఒక అసెస్మెంట్కి రావాలి. ఆ అసెస్మెంట్కి రావటం డిలే అయిపోతూ ఉన్నదన్నమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు తొందరగా ఎన్నికలు జరిగే అవకాశం కనపట్టలేదు ఆంధ్రప్రదేశ్లో. ప్లస్ అదిగాక చాలా తెలివిగా ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముందరికి జరుపుకోవాలి, ఎన్నికల్ని ముందరికి జరుపుకోవాలి, ఈ పవర్ కట్స్ వీటన్నిటికన్నా ముందరే పోలింగ్ అయిపోయేలాగా చూసుకోవాలి అని ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేశాడు కావాలని. అంటే మరి అప్పుడు ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయండి, మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ముందరే పెట్టేయండి మా రాష్ట్రానికి అని అడుగుదామని ప్లాన్ చేశాడు. బొత్స సత్యనారాయణ తోటి ఈ షెడ్యూల్ ఇప్పించాడు.
ఇప్పుడు ఏమైంది అంటే ముందరేమో ఎన్నికల సంఘాన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి టైం సరిపోదు. ఇప్పుడేమో నువ్వే కదా ఎలక్షన్, నువ్వు ముందర ఇది పెట్టేసావు కదా, ఎగ్జామ్స్ పెట్టావు కదా, అందుకని అవి అయిన తర్వాత పోలింగ్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంలో వాళ్ళు చూస్తున్నారు. మొత్తానికి అతి తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చేసిన పనులన్నీ కూడా బెడిసి కొడుతూ ఉన్నాయి. బెడిసి కొట్టి ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే ఆయన అనుకున్నట్టు ముందరకి ఎన్నికలు రావట్లేదు. అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తం ఈ ఎన్నికల అధికారుల టూరు ఇదంతా కూడా ఇది అయిన తర్వాత చాలా సెన్సిటివ్ రాష్ట్రాల్లో అదనపు బలగాల్ని మోహరించింది. ఇంతకు ముందర ఏంటి అంటే వెస్ట్ బెంగాలు, లేకపోతే జమ్మూ కాశ్మీరు, బీహారు లాంటి రాష్ట్రాలే వాళ్ళ ఫోకస్లో ఉండేవి. ఇప్పుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. ఇక్కడ జరుగుతున్న అణచివేత, ఇక్కడ జరుగుతున్న చట్ట ఉల్లంఘన, ఇక్కడ ఎదురవుతున్న కోర్టు ధిక్కరణ కేసులు, లా అండ్ ఆర్డర్ లేకపోవటం, ప్రతిపక్షాలని అణచివేయటం, అసలు విపరీతంగా ఒక తెలుగుదేశం కార్యకర్తల మీద అయితే దాదాపు 70-80 వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ను కూడా బీహారు, పశ్చిమ బెంగాలు, కాశ్మీరు లాంటి రాష్ట్రాల జాబితాలో చేర్చాల్సిన పరిస్థితి కనపడుతున్నది. అంటే శాంతి భద్రతల్ని కాపాడటానికి కేంద్ర బలగాలు ఎక్కువ రావాల్సి ఉంటుంది. మొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ప్రధానమైన అంశం కూడా ఇది. ఇక్కడ మొత్తం చాలా జిల్లాలు పెట్టుకొని ఈ జిల్లాల్లో అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్పీలను పెట్టుకొని, కలెక్టర్లను కూడా వాళ్ళనే పెట్టుకొని, వాళ్ళందరూ కూడా ఆయన మనుషులనే పెట్టుకొని, జగన్ రెడ్డి మనుషులనే పెట్టుకొని, జగన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎలక్షన్లు జరుపుకునే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది అన్న విషయం స్పష్టంగా తెలిసింది. కాబట్టి వాళ్ళు దీనికి విరుగుడు ఆలోచించుకోవాలి. ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది, కేంద్ర ఎన్నికల సంఘానికి అర్థమైపోయింది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మన రూల్స్ పాటించట్లేదు, మనం పెట్టిన నిబంధనలు ఇక్కడ అధికారులందరూ తుంగలో తొక్కుతున్నారు అనే పాయింట్ కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదు. ఉదాహరణకి వాలంటీర్లని ఇన్వాల్వ్ చేయకూడదు, చేశారు కదా. టీచర్లని ఇన్వాల్వ్ చెయ్యాలి, చేయలేదు కదా. మొత్తం ఈ ఫామ్ 7ని దుర్వినియోగం చేయకూడదు. ఒక వ్యక్తి 5 ఫామ్ 7ల కన్నా ఇవ్వడానికి వీలు లేదు. వైసీపీ నాయకులు 200-300 ఫామ్ 7లు ఫైల్ చేశారు కదా. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ని ఇక్కడ అనుసరించట్లేదు. మీకు ఎందుకు తిరుపతి లోక్సభ బై ఎలక్షన్స్లో దొంగ ఎపిక్ కార్డులు ప్రింట్ చేసిన వ్యక్తి ఎవడంటే కలెక్టర్. అవును, అంటే కలెక్టర్ వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడు జగన్ రెడ్డి అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా అర్థమైంది. అందువల్ల ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం అంటే అసలు అంతకన్నా పరువు నష్టం, పరువు తక్కువ ఇంకోటి లేదు. ఇదేంటంటే ఆ సంబంధిత ఐఏఎస్ అధికారి పరువు పోవటం కాదు, రాష్ట్ర ప్రభుత్వ పరువు పోతుంది. అందువల్ల ఆ తర్వాత సిఇఓ స్థాయి వ్యక్తులు 2 సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోలీసు అధికారులని దొంగ ఓట్లు చేరుస్తూ పోలీసులు పట్టుబడ్డారు. సాధారణంగా పోలీసులు పట్టుకోవాలి ఎవరినన్నా, ఇక్కడ ప్రకాశం జిల్లాలో పోలీసులే దొంగ ఓట్లు చేర్పిస్తూ పట్టుబడ్డారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంచనా వేసి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాలి అంటే కేంద్ర దళాలు ఇక్కడికి రావాల్సిందే అని ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసినట్టుగా మనకు కనపడుతుంది, నాకు అందిన సమాచారం ప్రకారం. దానివల్ల ఏమవుతుంది అంటే మొత్తం కేంద్రం ఫోర్సు మొబిలైజ్ చేసుకోవాలి. అంటే బీహారు, వెస్ట్ బెంగాల్ తరహాలో ఇక్కడికి మొబిలైజ్ చేసుకోవాలి కదా. ఆ ఫోర్సులు మొబిలైజ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ షెడ్యూల్ పెట్టుకుంటారు. అదే అందుకని జగన్మోహన్ రెడ్డి వేసుకున్న ముందుగా ఎన్నికలు పోలింగ్ అయిపోవాలి అన్న ప్లాన్ ఇక్కడ పారేలాగా లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. మొత్తం మీద అయితే కనుక ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా జరగనటువంటి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి వాటిపైన ఎన్నికల సంఘం ఆలోచనలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఏదైతే వాళ్ళ పర్యటనలు ఉన్నాయో అవన్నీ కూడా ఖరారైనాయి. ఈ క్రమంలో ఏదైతే మార్చ్ మొదటి వారం వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల తాలూకు పర్యటనలు ఉన్నటువంటి
ఉన్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో ఏదైతే 2019లో మార్చి 10వ తారీఖున షెడ్యూల్ విడుదల చేశారో అదే క్రమంలో ఈ 2024 ఎన్నికలకు సంబంధించి కూడా మార్చి 10వ తారీఖు తర్వాత లేదా మార్చి 2వ వారంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ముందస్తుగా షెడ్యూల్ వెలువడుతుంది అంటూ జరుగుతున్నటువంటి ప్రచారాలు కానీ వస్తున్నటువంటి ఊహాగానాలకైతే కనుక కేంద్ర ఎన్నికల సంఘం తమ పర్యటనల జాబితాను విడుదల చేయడంతో చెక్ పెట్టినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.